స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేషువకే చెల్లునుగా. సత్య స్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 జయము. వర్తమానములో నుండవడా నుండవడా వర్తమానములో నుండవడా పుస్తకాలములో నుండవడా పవిత్రములో నుండవడా బలము ఘనత పొందువాడా. జయము 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 జయము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు, ప్రార్థనను విజ్ఞాపన చేయుచు అంటే ఇక్కడ పట్టుదల అంటే ఆయన దగ్గర నుండి ఏదైనా మనం పొందుకోవాలంటే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. అంటే ఏదో నామకార్థంగా వచ్చాం, ఏదో చేశాం, వీళ్ళు ఏమయ్యారు, మళ్ళీ ప్రార్థనకైనా వీళ్ళు వచ్చింది, ఆరాధనకైనా వచ్చింది. కాబట్టి పిల్లారా ఏముండాలి చెప్పండి? పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. అంటే ఇప్పుడు ఏదైనా సాధించాలంటే లోకంలో మనుషులు ఏం చేస్తారు చెప్పండి? పట్టుదల కలిగి చదవడం, లేకపోతే ఏదైనా కూడా దాన్ని సాధించే వరకు కూడా ఏదైనా కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, దాన్ని కొనిచ్చే వరకు కూడా ఏం చేయరు చెప్పండి? పట్టుదల కలిగి ఉంటారు. ఆ విధమైన పట్టుదల ఏముండాలి? పట్టుదల. చాలామంది లోక సంబంధమైన వాటి విషయంలో చాలా పట్టుదల ఉంటుంది. వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా
తీసుకోవాలనుకున్నా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏ ఊరైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలనే ఒకటి చెప్పండి, పట్టుదల. కాబట్టి పట్టుదల కలిగి ఏం చేస్తారు? దాన్ని సాధించుకుంటారు. లోకంలో ఏదైనా కావాలనిపిస్తే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను అడిగి ఏదైనా కావాలనుకుంటే అది వాళ్ళ తండ్రి కొనిచ్చే వరకు కూడా అది అవసరం అనుకుంటే పట్టుదల కలిగి ఏం చేస్తారు చెప్పండి? అది ఇచ్చే వరకు ఏడుస్తూ ఉంటారు. అది ఇచ్చే వరకు కూడా మరి లోకంలో అలా ఉంటారు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా మనము మెస్సయ్య దగ్గర ఏదైనా మనం పొందుకోవాలంటే ఆయన ఇచ్చే వరకు కూడా, దాన్ని సాధించే వరకు కూడా, లేకపోతే ఆయన దాన్ని అనుగ్రహించే వరకు కూడా ఆ పట్టుదల కలిగినటువంటి, ప్రార్థన కలిగినటువంటి వారి, విజ్ఞాపన చేయవారే దాన్ని పట్టుకుంటారు, దాన్ని పొందుకుంటారు తప్ప ఏదో నామకార్థంగా వచ్చి, ఏదో నామకార్థంగా వాక్యం విని, నామకార్థంగా ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా ఏదో నామకార్థంగా చేసుకుంటూ, ఏమండి ఏదో నమ్ముకున్నాను, వస్తున్నాను, పోతున్నాను అన్నట్టుగా ఏదో అలా కొనసాగుతూ ఉంటే అది పట్టుదల కలిగిన ప్రార్థన అంటే? ఆయన నువ్వు ఏదైతే సర్వశక్తిమంతుడు అడుగుతున్నావో దాన్ని ఆయన దయచేసే వరకు కూడా వదలకుండా, మారకుండా ప్రార్థించే వారిని పట్టుదల కలిగి ప్రార్థించేవారు అంటారు, జ్ఞాపన చేసేవాళ్ళు అంటారు. అంటే వాళ్ళు ఏదైనా కానీ సర్వశక్తిమంతుని ఏంటంటే వాళ్ళు పొందుకోవాలనుకుంటే ఆయన దాన్ని ఇచ్చే వరకు కూడా మొరపెడుతూనే ఉంటారు. అది ఒకరోజు కానీ, 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, వారం రోజులు కానీ, సంవత్సరం కానీ, ఇలాంటి వాళ్ళే ఆయన వధువు అయినది ఆయన నామనిస్తారు. అలాగ ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా ఒక్కరున్నారా? మరి బైబిల్ ఏం చెప్తుంది? పట్టుదల కలిగి మీకేమైనా కావాలంటే మీ ఇంట్లో వాటి విషయంలో పట్టుదల కలిగి ఆయన నేర్పించైనా, లేకపోతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా సరే, ఏదో విధంగా మరి ఆ పట్టుదల ఒక పట్టుబట్టి ఇస్తేనే తప్ప, లేకపోతే కుదరదు. అలా కూర్చుంటాం. మరి వాటి విషయంలో నువ్వు పట్టుదల ఉంటుంది, కానీ అది అవసరమా లేదని కూడా ఆలోచించకుండా ఆ విధమైన నువ్వు పట్టుదల కలిగి ఉంటావు. కానీ సర్వశక్తిమంతుని విషయంలో నీకేమి లేదు చెప్పండి? ఆ పట్టుదల నీకు లేదు. ఏముండాలి? నీకు పట్టుదల ఉండాలి. ఉదాహరణకి మీ హృదయంలో సమాధానం లేదు, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఆత్మీయ పరిస్థితి బాగోలేదు, ఆత్మీయ స్థితి బాగోలేదు, లేకపోతే నీ పిల్లలు సరిగా ఉండలేదు అనుకుందాం, ఏదో ఒక సమస్య, దానిని ఆయన మార్చే వరకు కూడా, దాన్ని దయచేసే వరకు కూడా, లేకపోతే సమాజంలో సహోదరులు ఎవరో సరిగా ఉండలేదు, వాళ్ళకు ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా ఉంటుంది, భక్తి లేకుండా ఉంటున్నారు, ఏమండి, లేకపోతే సరిగా వాళ్ళు మందిరానికి రావడం లేదు, లేకపోతే వాళ్ళు లోకరీతిగా ఉంటున్నారు అనుకుందాం. దాన్ని నువ్వు ఆయన దయచేసే వరకు కూడా నిజమైన ప్రార్థనా పరులు పట్టుదల కలిగి ఆయన కార్యం చేసే వరకు కూడా, ఆయన కార్యం చేసే వరకు కూడా ప్రార్థన మానకుండా చేస్తుంటారు. నిరంతరము కూడా, నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. అలాగే ఇక్కడ సర్వశక్తిమంతుడు ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. ఏమండి? దాన్ని తప్పించే వరకు కూడా నువ్వేం చేయాలి?
ప్రార్థన. అయితే నిజమైన వధువు అయితే ఆ విధంగా పట్టుదలగా ప్రార్థన చేస్తాయి. ఈ మాట్లాడిన తర్వాత ఈ నకిలీ వధువు పట్టించుకోదు, వినడమే దాని పని. దాని పని వినడమే కానీ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన లేదు. కాబట్టి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఎవరు చేస్తారు అంటే బైబిల్లో భక్తులందరూ కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థనని వాళ్ళు మానకుండా వాళ్ళు ప్రార్థించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏనాడైనా కూడా నీ జీవితంలో నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ఇదిగో నేను ఈ విధంగా పట్టుదల కలిగి ప్రార్థించడం ద్వారా నేను ఆయన దగ్గర నుండి పొందుకున్నా. నీకేమైనా సాక్ష్యం ఉందా? పట్టుదల కలిగి ఆయన నాకు దయచేసే వరకు, మా గృహములో ఆయన సమాధానాన్ని ఇచ్చే వరకు, మా ఇంట్లో ఒకటి గొడవలు అయిపోతున్నాయి, సమస్యలు అయిపోతున్నాయి, ఆయన మా గృహానికి శాంతి సమాధానం ఇచ్చే వరకు మా కుటుంబం కలిసి మేము ఆయన సమాధానాన్ని ఇచ్చే వరకు కూడా లేవకుండా లేకపోతే మానకుండా ప్రార్థిస్తామని ఏనాడే నువ్వు ప్రార్థన చేసావా? ఏమండి, వీటిల్లో పట్టుదల ఉండదు, ప్రార్థనలో పట్టుదల ఉండదు. నిజమైన వధువు, ఎత్తబడే వధువు, ఆమె ఆయన రాజ్య విషయంలో, ఆయన్ని కలుసుకోవడం విషయంలో దాన్ని సాధించే వరకు కూడా ఆమె పట్టుదల కలిగి ఉంటుంది. పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాక్యం విని ఏ పట్టుదల లేకుండా ఏదో ఉదయం సాయంత్రం ఏదో కాసేపు గుర్తుకొచ్చిన ప్రార్థన చేసుకొని మిగతా టైం అంతా కూడా విడిగా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏమండి ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన లేకుండా అక్కడికి తిరిగి ఏదో మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు కాసేపు ప్రార్థన చేసుకొని ఏదన్నా అలా ప్రార్థన చేసుకోకపోతే ఏమైనా అయిపోద్దేమో అనుకొని ఉదయం సాయంత్రం ఏమండి అంటే గుళ్ళో పొంతులు ఉదయం సాయంత్రం ప్రసాదం పెడుతుంటారు. అలాగా నువ్వు కూడా ఆయనకి ఏదో చిన్న ప్రసాదాలకు చిన్న ప్రార్థన చేసి వదిలేస్తుంటారు. నిజమైన వధువు అలా కాదు. ఆమెలో ఏదైనా ఒక ఆయన దగ్గర నుండి ఏదైనా అవసరమైతే ఆమె దాన్ని ఇచ్చే వరకు కూడా హల్లెలూయా. మనము దానిని మత్తయి యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదువుదాం. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని ఆయన వారితో సర్వశక్తిమంతునికి భయపడకయు మనుష్యులు లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచ్చు వచ్చానంటే ఆమె పట్టుదల కలిగి మాటి మాటికి వెళ్ళి మాటికంటే నిత్యము కూడా అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా, నా ప్రతివాది లేకపోతే నా విరోధి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని చెప్పి ఆమె పట్టుదల కలిగి ఆయన న్యాయం తీర్చే వరకు కూడా వదిలిపెట్టకుండా నిత్యము ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. ఆమె వధువు అంటే పట్టుదల ఉండదు, ఏముండదు. బాధ వేసినప్పుడు ప్రార్థన చేయడం, ఏమండి కాసేపు ప్రార్థన చేయడం, బాధ పోయిన తర్వాత ప్రార్థన లేదు, ఏమి ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఏదో అవసరమైనప్పుడు ఆయన విన్నాడో లేదా నీకు అనవసరం,
ఏదో చేసుకుంటావు అంతే. ఆయన జవాబు ఇచ్చాడా లేదా నీకు అనవసరం. ఏమి ఆయన నాతో మాట్లాడా ఏమీ లేదు నీకు. ఏదో చేసుకుంటున్నావు కానీ ఆయన వింటున్నాడమ్మా నువ్వు చేసే ప్రార్థన. ఒకసారంట ఒక ఆవిడంట ఒకటే, ఒకసారంట ఒక ఆవిడంట ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తుందంట. వాళ్ళు ఆయన అన్నారంట, ప్రార్థన చేస్తున్నావు కదా నీతో ఆయన మాట్లాడాడంటే మాట్లాడలేదన్న. మళ్ళీ సాయంత్రం చేసిందంట, ఏమో మాట్లాడలేదు. ఆయన అన్నాడంట, నీలాంటి దానికి ఆయన మాట్లాడాయన, ఎందుకంటే నువ్వు భోజనం చేసినట్టు, ఏదో ఉదయం టిఫిన్ చేసినట్టు, మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం భోజనం చేసినట్టు ఏదో నువ్వు అరగంటో గంటో ఏదో చేసి ఆయన చేయాల్సింది చేశాను, లేక ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయనకి నాకు సంబంధం లేదు, ఏదో అరగంట చేయాల్సింది చేశాను కాబట్టి ఇంకా నాకు ఆయనకి ఇంకా సంబంధం లేదు, నా పని నాదే, ఆయన పని ఆయనదే అన్నట్టుగా ఉంటున్నావు కాబట్టి ఇలాంటి పనికి మాలిన దాంతో ఆయన మాట్లాడని చెప్పాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడలేదు నీతోటి? కాసేపే ఆయనతో సంబంధం నీకు. అదే ఒక ఆవిడ ఉందంట, ఆవిడ రాత్రింబగుళ్ళు కూడా తన భర్త ఎప్పుడు లెక్క చూసినా కానీ ప్రార్థనలో ఉంటా ఉంటుందంట, ప్రార్థిస్తూ ఉంటుందంట, పనులు చేసుకుంటున్నా ఎక్కడున్నా కూడా ఆయనతో అలా సంబంధం కలిగి పాటలు పాడుకుంటూ ఆ పౌలు శీలల వలె ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉంటుందంట. అలా ఆయనకి ఆవిడంటే బాబోయ్ ఆవిడ చాలా మంచి భక్తిపరురాలు, ఎప్పుడూ ఆయనతో పాటలు పాడుతూ అండి తనతో ఆయన మాట్లాడుతుంటాడు. ఆవిడ చెప్పేదంటే సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు ఆయన జవాబిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నేను నిరంతరం ఆయన్ని ధ్యానిస్తున్నాను, నేను పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అందుకని పరిసయ్యులకి ఇస్సాకు వీళ్ళకి సంబంధం వ్యత్యాసం ఉంది. ఇస్సాకు అబ్రాహాము గారు చెప్పేవాడంట, ఏమండి సర్వశక్తిమంతుడు నాతో మాట్లాడాడు, నన్ను ఆయన దర్శించాడు, ఇదిగో 3 దూతలుగా నా దగ్గరకు వచ్చారు, అందుతో సర్వశక్తిమంతుడు ఇదిగో వాగ్దానం చేశాడు, ఇంకో కుమారుని ఇస్తానని చెప్పాడు, అలాగే ఇచ్చాడు, ఇలా పుట్టావు, ఇదిగో ఇలాగ ఆయన సహాయం చేశాడు, సొదొమ గొమొర్రా నాశనం విషయంలో కూడా నాతో ఆయన చెప్పాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే ఇస్సాకు కూడా అనుకునేవాడంట, మా తండ్రితో మాట్లాడిన సర్వశక్తిమంతుడు నాతో కూడా మాట్లాడాలని పట్టుదల కలిగి ప్రార్థించేవాడంట. నువ్వు నాతో మాట్లాడాలి అని. నీకు ఎప్పుడైనా ఆయన మాట్లాడా? ఏమీ లేదు, కొత్తలో పోతున్నావు, నీకు ఆయనకి సంబంధం లేకపోతే నువ్వు రావు పైకి. నేను బ్రదర్తో సిస్టర్తో అందరితో బాగానే ఉన్నాను కదా, వాళ్ళందరితో మంచిగా ఉన్నాను కదా, బాగానే పాటలు పాడాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాను కదా. మరి నీతో ఆయన మాట్లాడడం, ఆయన నీతో మాట్లాడడం వ్యక్తిగత సంబంధం ఉందా? నీకు లేదు. ఆయనకి నీకు వ్యక్తిగత సంబంధము. ఎందుకంటే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఇలా నడువు, అలా నడువు, ఇలా జీవించు, ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా ఉండు, అలా ఆ విషయాలని చెప్తాడు. ఇస్సాకుతో కూడా సర్వశక్తిమంతుడు, నా తండ్రితో మాట్లాడిన సర్వశక్తిమంతుడు నాతో కూడా మాట్లాడాలని ఆ విధంగా ప్రార్థించేవాడంట. ఇస్సాకుతో కూడా ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. అదే పరిసయ్యులైతే మా తండ్రి అబ్రాహాము సర్వశక్తిమంతుడు అబ్రాహాముతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. మేము అబ్రాహాము పిల్లలమి, మోషే శిష్యులమి. అలాగే నెచ్చుకునేవాళ్ళే తప్ప, గొప్ప అయిపోయేవాళ్ళు తప్ప అలా పట్టుదలిగిన ప్రార్థన వీళ్ళకి ఉండేది కాదు. పరిసయ్యులకి సద్దూకయ్యులకి వీళ్ళందరికీ. అది ఇస్సాకుని పరిసయ్యులకి సద్దూకయ్యులకి వ్యత్యాసం. నీకు కూడా అంతే. నీకు ఆయనకి సంబంధం ఉందా? లేదు.
నువ్వేం గొప్ప వేకుచుక్క వర్తమానం విన్నాను, మర్మములు బయలుపరచబడ్డాయి, రెండవ రాకడలో ఉన్నాను. నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది. ఈ తెల్లవారుజామే ఉగ్రతను తప్పించుకునే సమయమే ఇది ఉంది. కానీ ఈ ఉప్పొంగు ఆయనకి నీకు సంబంధం, ఆయన నీతో మాట్లాడము. ఏమండి, నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడే వరకు ఎప్పుడైనా, ఆయన నీకు కనబడే వరకు ఎప్పుడైనా పట్టుదలగా ప్రార్థన చేసావా? ఏమండి, ఏదో అప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడని చెప్పడం కాదు, ఇప్పుడు కూడా మాట్లాడుతుండాలి ఆయన. హల్లెలూయా. చాలామంది నాతో అప్పుడు మాట్లాడు, అలప్పుడు మాట్లాడు, పలానప్పుడు మాట్లాడు, అది కాదు. ఇప్పుడు ఏమండి, ఏమైనా నీతో ఆయన మాట్లాడిన అనుభవం ఉందా? ఏమండి, నాకు ఆయన తోడై ఉన్నాడని నువ్వు చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా మాట్లాడతాడు, దూతల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ విధంగా పట్టుదల కలిగి ప్రార్థించే వారితోనే ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో దాన్ని ఆయన దయచేసే వరకు కూడా విడవకుండా ప్రార్థించే ప్రార్థనా పరులే ఆయన వధువు. అందుకే ఆ వధువు గురించి రాయబడింది లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ఆమె మాటి మాటికి వెళ్ళి ప్రార్థించింది, పట్టుదల వదలట్లేదు. ఆయన మాట్లాడే వరకు, ఆయన వచ్చి న్యాయం తీర్చే వరకు, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని గోజాడుతూ ఉంది. ఆయన వచ్చే వరకు. చదువమ్మా. ఆయన కొంతకాలము రావడానికి కుదరదులేమ్మా, నేను రావడానికి వీలుపడదు, నేను రానులేమ్మా, ఎందుకులే వదిలేయండి అమ్మా ఆయన్ని, ఆయనే ఏదో అలా ఇలా అని ఆయనే పోతాడులే, వదిలేసేయండి ఆ ప్రతివాదిని, ఎందుకు ఆయనతో గొడవ, ఊరుకోమ్మా అన్నాడు. ఆయన ఒప్పుకోవట్లేదు. నేను సర్వశక్తిమంతునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు, ఎందుకంటే విధవరాలంటే ఆయన సమాజానికి సాదృశ్యం. ఆ విధవరాలు ఎలాగైతే ఆయన మీద ఆధారపడిందో ఆమెకి ఎవరు లేరు, అలాగే ఆయన వధువు కూడా ఈ ప్రపంచంలో ఏ సంఘ శాఖలతో కూడా ఆమెకు సంబంధం లేదు. హల్లెలూయా. అందుకనే ఏమి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరమైనా ఆయన దగ్గరే పట్టుదల కలిగి సాధించుకుంటుంటుంది. ఆయన మనుషులు పొందుకుంటూ ఉంటుంది పట్టుదల. కానాను స్త్రీ చూడండి, పట్టుదల కలిగి యాకోబు ఉన్నాడు, ఆశీర్వదించే వరకు కూడా వదిలిపెట్టలేదు. ఆశీర్వదించే వరకు కూడా. మరి ఏనాడైనా కూడా నీకు అప్పులు ఉన్నాయి నాయనా, నువ్వు ఐక్య విచారాలతో అయినా బాధపడుతుంటావు తప్ప, బాధపడిపోయి ముక్కుతూ మూలుగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అక్కడ బాగోలేదు, ఇక్కడ బాగోలేదు, అదిలాగేస్తుంది ఇదిలాగేస్తుంది అంటావు. కానీ ఏనాడైనా వాటి గురించి నాయన వాటిని తొలగించు నాయన, పట్టుదల కలిగి వాటి విషయం ఆయన చెప్పే వరకు కూడా, ఆయన ఏదో చూయించే వరకు కూడా ఏనాడైనా ప్రార్థించావా? పట్టుదల కలిగి ఏదో బాగోలేదు అనుకున్నాం, దాన్ని ఆయన స్వస్థపరిచే వరకైనా ఏనాడైనా పట్టు వదలకుండా దాని విషయం మీద ఆయన చూయించే వరకు. మరి మీ అమ్మగారికి ఎవరు బాగోలేదు అనుకున్నాం, ఏనాడైనా నాయన దాని విషయం నాకు చూయించిన ఆయన, దాని విషయం నాకు తెలియచేయను ఆయన. ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏంటి? పట్టుదల కలిగి ఏనాడని మీ అమ్మగారి గురించి ప్రార్థన చేసేవా? ఏమండి, ఆయన మాట్లాడే వరకు, ఆయన జవాబిచ్చే వరకు లేదు నీకు. అది
ఏదో వస్తున్నాను పోతున్నాను. మీకు అర్థమైందా? సహోదరులతో సంబంధం ఉంది, మంచిదే, కాదంటలేదు. కానీ ఐక్యంగా ఉండాలి, ఏకంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ మరి ఆయనతోటి ఒక సహోదరులు మాట్లాడుకున్నట్టుగా ఆయన నీతో నువ్వు మాట్లాడుకోవాలి. ఆ అనుభవం ఉండాలి నీకు. ఆత్మీయంగా నాతో ఆయన ఆ విధంగా మాట్లాడు, నాకు ఆ విధంగా తెలియజేశాడు, నాకు ఆ విధంగా చెప్పాడు. ఏమీ లేదు, వస్తున్నావు. ఆ విధంగా ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే సుమా. కాబట్టి ఆ విధవరాలు ఏం చేసింది చెప్పండి? పట్టుదల కలిగి, ఆమెకు సమస్య వచ్చింది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి. నిత్యము కూడా ఆయన సన్నిధిలో అయ్యా అని ప్రార్థన చేస్తుంది. అంతేగాని వాళ్ళ మీద గొడవలు ఎట్టలేదు. పెద్ద నోరు వేసుకుని వాళ్ళ మీద వెళ్ళేది పడడం లేదు. ఆమె తన పరిస్థితి అంతా కూడా, తన హృదయంలో బాధ అంతా కూడా, అందుకని బాధతో చేసే ప్రార్థన, పట్టుదలతోనూ బాధతోనూ చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆయన ఇచ్చే వరకు మొరపెట్టాలి, స్వస్థపరిచే వరకు ప్రార్థించాలి. నీకు ఉందేంటి అనుభవం? ఉంది అసలు? సెలవు దొరికితే, ఖాళీ దొరికితే పట్టుదలగల రోజంతా ప్రార్థన చేద్దాం అనుకోవు. కానీ ఆ ఊరు వెళ్ళొద్దాం, ఈ ఊరు వెళ్ళొద్దాం, ఈరోజు సెలవే కదా, ఊరకు తిరిగి వద్దాం. ఏమండి, సెలవులే కదా, ఏమండి, అక్కడ పెళ్ళిళ్ళకి వద్దాం, వెళ్ళొద్దాం, ఇక్కడ భోజనానికి వెళ్ళొద్దాం, లేదా షికారుగా తిరిగి వద్దాం, ఏమండి అనుకుంటావు తప్ప ఖాళీ దొరికితే, సెలవు దొరికితే పట్టుదలగలి ఆయనతో మాట్లాడాలని, నాకు ఆయనకి వ్యక్తిగత సంబంధం ఉండాలని ఏ రోజైనా నువ్వు అనుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నిత్యము ప్రార్థించేటువంటి విశ్వాసులే ఆయన వధువై ఉన్నారు. ఆ విధంగా ప్రార్థించేవారు నిజమైన విశ్వాసులై ఉన్నారు. హల్లెలూయా. పట్టుదల లేకుండా ఏదో నామకార్థంగా వచ్చిపోయేవాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. నామకార్థంగా ఏదో ప్రార్థన చేసుకునే వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. నామకాయ ఏదో ఆశ్రయించుకోవడానికి రాలేదనుకుంటారేమో, రాకపోతే రాలేదని అంటారేమో. ఏమండి, ఎక్కడికి వెళ్ళావు అడుగుతారేమో అని ఏదో ఆశ్రయించుకోవడానికి వచ్చినట్టు వస్తే, నలుగురు కనబడితే వచ్చాళ్లే బ్రదర్ కూడా, వచ్చాళ్లే సిస్టర్ కూడా అని అనిపించుకోవాలన్నట్లుగా వస్తే ఏమి ఉపయోగం లేదు. పట్టుదల కలిగిన ప్రార్థన నువ్వు లేవకుండా, ఏమండి, ఆయనతో సంబంధము కోసం, ఆయనతో స్నేహము కోసము, ఆయనతో సహవాసం కోసం, ఆయన నీతో మాట్లాడే వరకు కూడా ప్రార్థించాలి. ఆయన నా మనిషి. నీకు అదేముండదు, బ్రదరో ఎవరన్నా మాట్లాడలేదనుకో, ఓ బెంగపడిపోయి, దిగులు పడిపోయి, మంచానికి వెళ్ళి పడుకొని ఫోన్ చేసి మళ్ళీ మంచి చేసుకొని, ఏమండి, ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చి మంచి చేసుకొని, అలాగే ఏదో విధంగా అలా చేస్తావు. మరి సరశక్తి మంది నీతో మాట్లాడకపోయినా నీకు బెంగ ఉందా? నీకు బాధ ఉందా? నీకు ఎవరు సహోదరులు దేవుళ్ళు. ఆయనకి నీకు కాదు. ఆయన మాట్లాడకపోయినా సంబంధం లేదు, ఆయన ఏమి దర్శించకపోయినా సంబంధం లేదు, ఆయన ఏమి జవాబు ఇవ్వకపోయినా పర్లేదు. అందరూ నాతో వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, చాలు. అంత మాత్రం చేతరారు. ఆయనలో ఒక భాగముగా ఉంటేనే వస్తావు. ఆయన పెళ్లి కుమారుడు అయినాడు కనుక పెళ్లి కుమార్తె కూడా ఆయనలో ఒక భాగముగా. ఆయన, నీవు ఆయన, ఆ విధంగా
మాట్లాడుకునే ఒక అనుభవము, ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆయన నీతో మాట్లాడే వరకు కూడా ఆ ప్రార్థన, ఆ మోకరిల్లి ప్రార్థించడం, ఏమండి ఆ అనుభవం లేదు. ఆ అనుభవం ఉన్నోళ్ళే ఆయన వధువు, వాళ్ళే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. నా అనుభవం కోసం ఇప్పుడే పట్టుదల ప్రార్థన చేసావా? లేదు, నాకు అవసరం లేదు, నాకు ఏమి లోటు ఉంది కాబట్టి. ఏమండి ఎవరైనా బాగాలేదు పోతారు, పోతే నాకేంటి? అర్థమైందా? అనుకుంటావే తప్ప నాతో మాట్లాడు నాయన. ఆయన దూరం అయిపోతే సౌలు రాజుకి చాలా బెంగపడిపోయాడు. నీకు ఆయన మాట్లాడకపోయినా ఏ బెంగ ఉండదు, ఏముండదు. ఏ సహోదరుడో సహోదరి మాట్లాడకపోతే బెంగ పెట్టుకుంటావు తప్ప కూడా వస్తుంటే చాలు అనుకుంటాం. ఎక్కడికైనా వెళ్తా ఉంటే సహోదరులు కూడా వస్తే చాలే, ఆయన నాతో మాట్లాడకపోయినా పర్లేదులే. ఏమండి దావీదు ప్రతి విషయంలో కూడా పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉండేవాడు కాబట్టి సర్వశక్తిమంతుడు దావీదుతో మాట్లాడుతుండేవాడు. యుద్ధానికి వెళ్ళొద్దు, అలా చెయ్యి, ఇలా. బైబిల్లో ఉండే మోషే విషయంలో కూడా, మోషేతో కూడా ఆయన చెప్తూ ఉండేవాడు. ఏలియాతో కూడా ఆయన మాట్లాడేవాడు. ఆయన ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాడుతో. హల్లెలూయా. మాట్లాడకపోతే నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదాను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదాను ప్రభు. నా హితుడా, నా సతుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదాను ప్రభు. ఆ విధవురాల వలె నిత్యము ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారితో ఆయన మాట్లాడతారు. వారికి న్యాయము తీరుస్తువాడుగా ఉన్నాడు. తర్వాత చదవండి. మాటి మాటికి ప్రార్థన చేస్తుంది. నువ్వేమంటావు? ప్రార్థన మాటి మాటికి మీ ప్రార్థన ఎందుకు? మొన్నే కదా, ఖాళీ లేకుండా, అటు ఇటు వెళ్ళనివ్వకుండా, ఏమండి అటు ఇటు తిరగనీయకుండా, మాకు ఉండాలి కదా, కొంచెం బయట గాలి తగలాలి కదా అంటుంటాను, చదువుకుంటుంటాను. మాటి మాటికి కూడా ఆవిడ ఏం చేస్తాను చెప్పండి? అంటే నీ ప్రార్థన కూడా మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్తుంది అనుకోండి, ఆయన అప్పుడు ఏమంటాడు చెప్పండి? ఇవి మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు, ప్రార్థించుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీరుస్తున్నా అనుకుంటాడు. నువ్వు ఎప్పుడైనా చేస్తే కదే, నువ్వు అలా పదే పట్టుదల కలిగి విడవక మానక ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, అప్పుడు ఈమెకి న్యాయం తీర్చాలరా. ఒకటే మాటికి ప్రార్థన చేస్తుంది, గోజాడుతూ ఉంది, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుందిరా. ఆయన నీకు ఏదో చేయాలనుకుంటాడు ఆయన, కానీ నీకు అదే అవస్థలైనా పడతావు కానీ, బాధలైనా పడతావు కానీ, మునుగుతైనా ఉంటావు కానీ, నా పరిస్థితి బాగలేదు అని అలాగేలాగని అందరితో ఏడు ముఖం వేసుకొని ఐక్యవిచారాలు పెట్టుకొని అలాగలా బాధపడుతూ చెప్తుంటావు కానీ, మరి ఆయనకి చెప్పుకోలేవా? ఆయనతో మాట్లాడలేవా నువ్వు? ఇక ఆ యొక్క ప్రార్థన అనుభవం ఉంటేనే. హల్లెలూయా. ఏం వండుకున్నావా, ఏం తిన్నావని కాదు,
వండుకొని తినడం తప్పు కాదు, కానీ వాటి మీద ఉన్నంత ఇది ప్రార్థన మీద కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన చెప్పాడు, ఎవరికి న్యాయం తీరుస్తానయా, ఎవరికి నేను న్యాయం తీరుస్తాను, రెండవసారి నేను వచ్చి ఎవరిని తీసుకెళ్తాను, ఎవరిని విడిచిపెడతాను అనంటే, నేను న్యాయం తీర్చేది పట్టుదల కలిగి నిత్యము, అంటే మారకుండా నిత్యము ప్రార్థించేటువంటి అలాంటి విశ్వాసులకే తప్ప ఆ ప్రార్థన ఏమి లేకుండా వచ్చాను 3 రోజులు ప్రార్థన చేసుకున్నాం కదా, వాక్యం విన్నాం కదా, సరిపోద్దులే, ఇంకెందుకు ఇంకా మనకి మళ్ళీ మీటింగ్స్ దాకా సరిపోతాయి, ఈ మధ్యలో అంతా మనం చేసుకోక్కర్లేదు. ఇది ఇలాంటి వాళ్ళు వధువు కాదు, వధువు లక్షణాలు వేరు, వధువు గుణం వేరు. అలాంటి గుణాలు లేని వాళ్ళు వధువు కాదంటారు. వధువు నిత్యము పట్టుదల కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది. రాత్రింబగుళ్ళు కూడా ఆమెకు ప్రార్థనే అన్నపానాలుగా ఉంటాయి. కానీ ఇక అది లేదు. ఈ రోజుల్లో ఎందుకు ఆయన మాట్లాడలేదయ్యా, ఒకసారి ఆయన ఎందుకు అనంటే, ఆ రోజుల్లో వలె ఏలియా వలె ప్రార్థించేవాళ్ళు ఏరి, మోషే వలె ప్రార్థించేవాళ్ళు ఏరి, అబ్రాహాములాగా ప్రార్థించేవాళ్ళు ఏరి, రాత్రింబగుళ్ళు కూడా పట్టుదల కలిగి ప్రార్థించేవాళ్ళు ఎవరున్నారు నేను మాట్లాడడానికి? మాట్లాడాలని ఆయనకు ఉంటుంది, మరి నీకు లేదు. అర్థమైందా? నాకు మంచి బట్టలు ఉన్నాయి చాలు, మంచి ఫుడ్ తింటున్నాను చాలు, ఏమింట్లో ఏమి లోటు లేదు చాలు, అంతా బాగానే ఉంది కదా, ఇంకా పరలోకంతో నాకేం పని, ఏమండి 1000 ఏళ్ల పాలతో నాకేం పని, ప్రార్థనతో నాకేం పని అనుకునే వాళ్ళతో ఆయన ఏం మాట్లాడు. హల్లెలూయా. ఆవిడ ఏం చేస్తుంది? అప్పుడు విజ్ఞాపన చేస్తుంది, పట్టుదల కలిగి. ఆయన బాబో ఈవిడ నిత్యము ప్రార్థన చేస్తుందిరా, అందుకనే ఆమెకు న్యాయం తెచ్చడానికి వచ్చాడు, ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు, ఆమెను ఆదుకోవడానికి వచ్చాడు, ఆయన కాపాడడానికి వచ్చాడు, ఆమెను రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆమె నిత్యము ప్రార్థనాపరురాలు కాబట్టి. మరి నీకుందా అది? ఆలోచించుకో. నేను రక్షించాలంటే అలాంటి ప్రార్థన ఉందా? ఆలోచించుకో సుమా. ఆ స్థితి లేకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ఏదో వస్తున్నాను, వాక్యం విన్నాను కదా, కుదరదు. ఏదో ఖాళీ దొరికినప్పుడు అలా వెళ్ళొస్తున్నాను కదా, పర్లేదులే అనుకోగాకు సుమా, ప్రమాదం సుమా. సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వాలి. కానీ నువ్వు ఆయనకి సమయం ఇచ్చే స్థితిలో నువ్వు లేవు. మా బాధలు మాకు, మా కష్టాలు మాకు, మా ఇబ్బందులు మాకు, మా అవసరాలు మాకు, మా పిల్లలకి, మా ఆయనకి వాళ్ళందరికీ కూడా సమయం ఇవ్వాలి, కాదంటలేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నావు? వ్యతిరేస్తున్నాం. ఇక్కడ నీ దేవుడు కాబట్టి ఆ దేవుడికేమో రోజంతా ఇస్తున్నావు, మెస్సీకి మాత్రం బెత్తిడు. గొర్రెతోక బెత్తిడు అంటారు కదా, ఎప్పుడు చూసినా గొర్రెతోక పెరగదు, బెత్తిడే ఉంటుంది. నీ భక్తి కూడా, నీ ప్రార్థన కూడా ఎప్పుడు కొద్దిగా, ఎప్పుడు. ఎందుకు ఆయన బాధపడతాడు చేయకపోతే? ఏమండి? అందుకనే నీకు ఏ విషయంలో కూడా ఆయన సహాయం కానీ, ఆయన న్యాయం కానీ, ఆయన రక్షణ కానీ, ఆయన కాపుదల కానీ ఏమి దొరకకపోవడానికి కారణం ఏంటంటే నీలో ప్రార్థన లేదు కాబట్టి. నాకు అన్యాయం చేశాడు. ఎక్కడ అన్యాయం చేశాడు ఆయన? నువ్వు నమ్ముకొని అన్యాయం పొందావు. ఏ అన్యాయం చేశాడు నీకు ఆయన? నువ్వు ప్రార్థన చేయలా. నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే నీకు న్యాయం చేస్తాడు ఆయన. అన్యాయం ఏం చేయడు. కానీ నువ్వు నిద్రముఖం వేసుకొని కూర్చుంటావు తప్ప ప్రార్థన నువ్వు ఇలా ఏం తిన్నాను ఏంటి అదే చూసుకుంటుంటే నీ కడుపే నీ దేవుడు అయిపోతే ఆయన ఏమి మాట్లాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె ఏం చేస్తుంది చెప్పండి?
ప్రార్థన. కాబట్టి రెండవ రాకడ ఎవరి కోసమయ్యా అంటే లేఖనాల ప్రకారం ఏదో నామూల బాప్తిజం పొందారు కదా, పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు కదా, పర్లేదులే. రెండవ రాకడలో కొనుక్కోబడేది ఎవరయ్యా అంటే నిత్యము ప్రార్థించేవారి. రెండవసారి ఎవరి కోసం వచ్చాడా అంటే నిత్యము ప్రార్థించేవారి కోసమే. ప్రతి వానికి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి 96లో నుండి మీదకి వచ్చి ఇప్పటి వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరిని తీసుకెళ్తాడంటే, ఎవరు ప్రతిఫలం పొందుతారంటే ఆమె వలె నిత్యము ప్రార్థించేవారు. తర్వాత చదువమ్మా. హల్లెలూయా. ఆయన ఆమెకు న్యాయం తీరుతున్నది. ఎందుకంటే పదే పదే ఆమె మాటికి కూడా ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా అని మొరపెడతా ఉంది, ప్రార్థిస్తూ ఉంది. ఆమె మనసు ఎప్పుడు చూసినా కూడా ఆయన మీదే, ఇక వేరే దాని మీద లేదు. ఆమెకి వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎంతవరకు పట్టు వదలట్లేదు ఆయన, పట్టు వదలకుండా. హల్లెలూయా. అందుకనే ఈ రెండవసారి ఆయన ఎందుకు వచ్చాడంటే వధువుకి న్యాయం తీర్చడానికి. ఎందుకంటే ఆమె పట్టు వదలకుండా ప్రార్థిస్తూ ఉంది. ఆయన వస్తాడు, నాకు న్యాయం తీస్తాడు, న్యాయం తీరుస్తాడని ఆయనకు ప్రార్థిస్తూ ఉంది. కాబట్టి ఆమె కోసమే వేకుజామున న్యాయాధిపతిగా యోధా గోత్రపు సింహముగా ఆయన వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను నేను భూమి మీదకి వచ్చిన విశ్వాసమును చదువమ్మా. మరియు ఎలోహిం నేను సర్వశక్తిమంతుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు, అంటే రాత్రులు పగలు రాత్రులు కూడా వారికి న్యాయమో. మరి నువ్వు రాత్రి మూడు ప్రార్థన చేస్తున్నావేంటి? ఎవరైనా అన్నావనుకో రాత్రి పగులు ఏడుతో కూర్చుంటావు. అన్న అలా అన్నారు, ఇలా అన్నారు, ఆయన అలా అన్నాడు, ఇలా అన్నాడు, నమ్మి నిందలేశారు, నాకు శ్రమలు, వీటి గురించి అవన్నీ కూడా భాగ్యమని బైబిల్ చెప్తుంది. లేకపోతే ఎవరెవరు తప్పులు దొరికినాయి అనుకోండి, అవి హృదయంలో పెట్టుకొని అని తిరుగుతూ ఉంటాం అనమాట. హృదయంలో పెట్టుకొని రాత్రి మగుళ్ళు కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ప్రార్థన మాని నీకు ఏళ్ళ మీద ఏదోటి పెట్టుకొని అలిగి మంచానికి అడ్డంగా పడుకోవడం, ఇంటికి రాకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, పలకకుండా ఉండడం, వాళ్ళ దగ్గర మొక్క ఎత్తుని పెట్టుకుని వెళ్ళిపోవడం, వీళ్ళని చూసి మొక్క ఎత్తు పెట్టుకుని ఇలా వెళ్ళిపోవడం, వీళ్ళ మీద కుళ్ళుకోవడం, అసూయ, ఇలాంటి వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నట్టే. నీకు అర్థమైందా? ఈమె అలా కాదు. ఈమెం చేస్తాం చెప్పండి? దివారాత్రులు కూడా. అందుకని ఆయన ఏర్పరచుకొని వారు ఎవరు అంటే దివారాత్రులు ప్రార్థించేవారు. నన్ను ఏర్పరచుకుని ఎవరు ఏర్పరచుకున్నారు? నిన్ను ఇద్దరు మొక్క వేసుకుంటావు ఎప్పుడు చూసినా. సరిగా ప్రార్థన చేయవు, సరిగా ఆరాధనలో ఉండవు. ఏ మొక్క దొరుకుతా మానేద్దాం, ఏం సాకు దొరుకుద్దా, బుధవారం ప్రార్థన మానేద్దాం, ఏం పని దొరుకుద్దా, ఎవరేం పని చెప్తారా? రాజకీయ నాయకులకు వెళ్ళి సహాయం చేద్దాం అనుకుంటావు తప్ప ఇలాగ ఏర్పరచుకున్న వాళ్ళు అంటే ఎవరన్నది బైబిల్లో? నిద్రపోయేవాళ్ళ?
ఏర్పరచుకునే వాళ్ళు అంటే దివారాత్రులు ప్రార్థించేవాడు. నువ్వు దివారాత్రులు ప్రార్థిస్తున్నావు అనుకో, నేను ఆయన ఏర్పరచుకున్నాడని నాకు అదే గుర్తు. దివారాత్రి రాత్రి ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నిజంగా ఆయన ఈయన ఏర్పరచుకున్నాడురా, ఈయన ఏర్పరచుకున్నాడురా. నువ్వు చేయట్లేదు అనుకో, నేను ఏర్పరచుకోలేదని అర్థం. తెలిసిపోద్ది ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు అంటే ఎల్లప్పుడూ దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకని దివారాత్రులు సెల్ ఫోన్ చూసుకుంటా పిల్లల దగ్గర కూర్చొని మమ్మీ ఇది చూడు ఇది చూడాలి కానీ అవన్నీ చూస్తూ, డాడీ డాడీ చూడగలను కానీ అవన్నీ చూస్తూ దివారాత్రులు ఏర్పరచబడిన వారంటే దివారాత్రులు సెల్ ఫోన్ చూస్తూ కూర్చునేవాళ్ళు కాదు. పొద్దుపోయిందాక కూడా అలా కొరికి దేవులాగా అలాగా చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని. ఎలాంటి వాళ్ళు ఏర్పరచుకున్నాడా? ఏమండి అందుకని అన్నాడు, తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు పట్టుదల కలిగి రాత్రింబగుళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి నువ్వు ఏర్పరచుకున్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు నేను ఏర్పరచుకున్నావంటే తెలిసిపోతాయి. కాబట్టి ఆయన వధువు అంటే ఆమె దివారాత్రులు కూడా ఏం చేస్తారు చెప్పండి? కోపం పెట్టుకుని ఉండదు. దివారాత్రులు వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉండదు. రాత్రి పగులు కూడా పిల్లలని, భర్తని, భార్యని, పిల్లల్ని తిడుతూ కూర్చోదు. అర్థమైందా మీకు? ఏంటి ఏర్పరచుకున్నాడు? నేను ఏర్పరచుకున్నాడు. ఆయన రాజ్యం కోసం ఎవరిని ఏర్పరచుకున్నాడు? వీళ్ళని. హల్లెలూయా. నిన్ను ఏర్పరచుకున్నాడంటే నీలో ప్రార్థన కనపడాలి. దివారాత్రులు ఆడ మీద పెట్టుకుని ఏడవడం కాదు, ముచ్చు ముఖం వేసుకొని, కయ్యూరు ముఖం వేసుకొని, యెజబెలు ముఖం వేసుకొని దివారాత్రులు ప్రార్థించేదే ఆయన వధువు. హల్లెలూయా. ఎప్పుడు అందుకని ఆయన ఏర్పరచుకుని వారు ఎవరు అంటే దివారాత్రులు ప్రార్థించేవారు. మెస్సయ్యా నీ వధువు ఎవరయ్యా? నువ్వు ఏర్పరచుకున్నావు కదా, ఆ విశ్వాసులు ఎవరయ్యా అంటే దివారాత్రులు ప్రార్థించేవాళ్ళే అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన చేయకుండా వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోయాడు కాదు. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపిరి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. హల్లెలూయా. యెహోషువ వీళ్ళందరూ ప్రార్థన చేయగానే ఏదో అలా ప్రార్థన చేయగానే సరిపోయినాకున్నారా? వాళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. వాళ్ళు ప్రార్థనా పరులు. వాళ్ళు ప్రార్థనా పరురాలు. నీ పేరుందా? తిండిపోతనే పేరు, నిద్రపోతనే పేరు, కోపిష్టి అనే పేరు, కక్ష కలిగిన వాడనే పేరు, పగ కలిగిన వాడనే పేరు. ఏమండి ఇలాంటి పేర్లు కయ్యూనికి ఇలాంటి వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈమెకి ఆ పేరు కాదు. ఈమె ప్రార్థనా పరురాలు. నిత్యము ఆమె ప్రార్థిస్తుందని చెప్తున్నాడు ఆయన. ఆమె గురించి ఆ విధమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యము నీకుందా? తర్వాత చదువుమా. హల్లెలూయా. పట్టుదల కలిగి మానక
ప్రార్థించే వారికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? త్వరగా ఆ ఆ ఆ ఆ ఆ అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం మీద కనుగొందంటే ఆయన మీద నమ్మకంతో ఇలాగ ప్రార్థించే వాళ్ళని నేను కనుగొందునా అన్నాడు ఆయన. ఎవరు కనబడరు. అలాగ ప్రార్థించే వాళ్ళు ఎవరైనా కనబడతారా? ఏమండి? వాళ్ళకి నేను న్యాయం తీరుస్తా. అలాగ ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో మీటింగ్స్ 2 రోజులు ప్రార్థించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆడుకోవడమే, బొమ్మలతోటి, ఏమండి, పిల్లలతోటి, కుక్కలతోటి, ఇంట్లో వాటితో వీటితో, ఈ పిల్లలతోటి సెల్ ఫోన్ తోటి వీడియో గేమ్లు ఆడుకుంటూ, ఇది హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నిజమైన వధువు ఆమె ఎవరో? ప్రార్థనాపూర్వక ఇచ్చి. అందుకని ఆయన అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు. కాబట్టి వధువు ప్రార్థనా మందిరమై ఉన్నది, ఆయన ఆలయమై ఉన్నది. ఆమె ప్రార్థనా మందిరమైన తప్ప ఆమె దొంగల గృహ కాదు. కాబట్టి విశ్వాసులు అంటే ఎవరంటే దివారాత్రులు ప్రార్థించేవారు. మెస్సయ్య కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ, ఎల్లప్పుడూ మొరపెడుతూ. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త. ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఆయన ఏర్పరచుకుని వధువుని తీసుకెళ్ళిపోతాడు. అంటే దివారాత్రులో ప్రార్థించే వధువుని అని. అంతేగాని తిని 3 పూటలు తిని నిద్రపోయే వధువు కాదు. ఐక్య విచారాలతో బాధపడతా ప్రార్థన మాని. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీకు అర్థమవుతుంది, ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన వధువు అంటే ఏర్పరచుకుంది ఎవరిని అంటే రాత్రి మగుళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. చూడండి లూకాసు వార్త 21వ అధ్యాయము. ఇప్పుడు న్యాయాధిపతి వచ్చిన కాలంలో మనం ఉన్నాం. ఆ వధువుని ఎలా తప్పిస్తాడో మనం చూద్దాం. ఎవరు నాశనం కాబోతున్నారో మనం చూద్దాం. ఈ 2వ రాకడలో న్యాయం తీర్చడానికి ఆయన వచ్చాడు. చూడమ్మా లూకాసు వార్త 21వ అధ్యాయము. ఇంకా పైకి చదవండి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు న్యాయాధిపతి వచ్చాడు, రంగం మీద ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న వధువు ఎలా ఉంది చెప్పండి? ఆమె దివారాత్రులు కూడా ఆయన మీద లేకపోతే ఆయన పట్ల విశ్వాసం కలిగినదై శరీరం రూపాంతరం కొరకు ఆమె ప్రార్థిస్తూ ఉంది. అలాగే ప్రతివాది ఏర్పరచుకోనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఇక్కడ ఏర్పరచుకోకుండా ఎవరైతే ఉన్నాడో వాళ్ళ హృదయాలు తిండి వల్లను, ఐక్య విచారం వల్లను, లేకపోతే మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్లను మందముగా ఉన్నందున ఆ దినము ఆకస్మికంగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. తిండి వల్లను, ఈమె పెద్ద తిండిపోతు, దివారాత్రులు తింటమే,
ఖాళీ లేకుండా తినడం, తిండి వల్ల తిని ఈమెకి మొత్తు. ఆ మొత్తుది ఏం దివారాత్రి ప్రార్థన చేస్తామే? దివారాత్రులు ఏం ప్రార్థన చేస్తామే? ప్రార్థన చేసుకోమంటే మొత్తు ఇచ్చేస్తుంది, ప్రార్థన చేసుకోమంటే తలకాయ ఆడబడిపోతుంది. ఇలా మొత్తు దేని వల్ల వచ్చింది? తిండి వల్ల. దేని వల్ల వచ్చింది చెప్పండి? ఆమె కడుపే ఆమె దేవుడు. ఆమె కడుపే అంటే కడుపుని ఆరాధన చేస్తూ ఉంటుంది, కడుపుని గౌరవిస్తూ ఉంటుంది. తర్వాత చదువమ్మా. ఆ దినము చూడండి, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐక్య విచారాలు అంటే ఈ జీవన సంబంధమైన విచారాలు, అంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి విచారిస్తూ, తిండిని గురించో, వస్త్రాల గురించో, డబ్బుల గురించో, వస్తువుల గురించో, ఇళ్ళు గురించో, పొలాల గురించో, స్థలాల గురించో, ఏమండి నగల గురించో, వాటి గురించి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన, ఐహిక సంబంధమైన. ఆయన ఏం చెప్పాడు చెప్పండి? ఏమి తిందురా ఏమి త్రాగుదురా మీరు విచారించుకుని, అన్ని జనులైతే వీటి విషయమై విచారిస్తారు. మీరు నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతకమన్నారు. ఈ మీద చేయడం లేదు. ఈమె అన్నాను కానీ మీరు ఆడవాళ్ళు అన్నాను అనుకో, వాళ్ళని అన్నాను అనుకోకండి, మగాళ్ళని అందరిది, అందరికి సంబంధించిన మాటలు. బైబిల్ అనేది అమెరికా వాళ్ళకో ఇంకోరు కాదు, అన్ని దేశాల వాళ్ళు. ప్రణాం గారు చెప్పిన మాటలు కూడా, విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుకి, ఈ వర్తమానం కూడా విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుకి. హల్లెలూయా. కాబట్టి ఇవి తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్లను ఈమె ఎలా ఉంది? మందంగా ఉంది. ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు, మనసు లేదు. ఏదో వచ్చింది కానీ చేసుకుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా కానీ ఏమీ ఆసక్తి లేదు ఆమెకి. తిని పడుకోవడం, తిరగడం, ఏమండి మార్తలాగా అలాగెలా పనులు చేసుకుంటూ ఉండడం, అంతే తప్ప ఇంటికి వెళ్ళి దివారాత్రులు ప్రార్థన చేయడం కానీ ఏమీ లేదు. ప్రార్థన అంటే మందం, ఆసక్తి లేదు. మొత్తుగా మందంగా ఇలాంటి వాళ్ళ మీదకి ఉరి వచ్చినట్లు వస్తాయి అని చెప్పాడు ఆయన. నాశనమో నేను చాలాసార్లు ఆయన సన్నిధిలో మొత్తుగా ఉండొద్దు, మందంగా ఉండొద్దు. నీ మీద ఆయన కోపం ఉంటుంది, ఆయన ఉగ్రత ఉంటుంది. నువ్వు విడిచిపెట్టబడ్డావంటే నీ మీద శిక్షారంభమైంది. మొత్తుగా ఉండొద్దు, మందంగా ఉండొద్దు. అలాగే చేతులు ముడుచుకొని కూర్చోవద్దంటాను. హల్లెలూయా. చేతులు ముడుచుకొని ఏం చేయకూడదు? ఎందుకని? మేము విచారాలు చేసేవేంటి, దొంగతనాలు చేసేవేంటి, ఏమైనా తాగేవేంటి, తాగుబోతులువా? ఏమండి వాళ్ళ మీదకి ఆల్రెడీ ఉంటుంది ఉగ్రత. మరి ఇక్కడ మందంగా ఉండేవారి మీద ఉంటుంది ప్రార్థన లేదు, మొత్తుగా పడుకొని ఉంటాం. ఎందుకు వచ్చింది? ఎప్పుడు చూసినా ఐక్య విచారాలన్నా విడవబడతారు, తిండి వల్ల మొత్తుగా ఉన్నా విడవబడతారు. హల్లెలూయా. మరి తప్పించుకునేది ఎవరయ్యా? చదవండి. ఆ దినము అకస్మాత్తుగా ఆ భూమి అంతటా నివసించే వారందరి మీదకి ఆకస్మికంగా వచ్చును. ఆకస్మికంగా వదిలివేత్తబడిన వెంటనే వీళ్ళ మీదకి లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొని ఉండగా, తినుచు మందంగా ఉంటూ ఐక్య విచారాలతో మొత్తుగా ఉంటూ మనకేమి భయం లేదురా, నెమ్మదిగానే ఉంది కదరా, పాస్టర్ గారు అంత కంగారుగా చెప్పేస్తున్నాడు, ఏదో
భూమి మీదకు ఉగ్రత రాబోతుందని. ఏమీ లేదు లేరా, అంత బాగానే ఉంది కదరా ప్రపంచం అంతా. ఎప్పుడు జరిగాయి కదా యుద్ధాలని, భూకంపాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. అంత కంగారే ఉందిరా, బాగానే ఉంది కదా. ఇప్పుడు జరగదులే. ఈ మొత్తుగా ఉండేవాళ్ళు అలా అనుకుంటారన్నమాట. తిండి వాళ్ళు ఐక్య విచారణ మొత్తుగా ఉండేవాళ్ళు హల్లెలూయా. కానీ దివారాత్రి ప్రార్థించే వధువు ఆమెను తప్పించడానికి వచ్చాడు. ఆ నాశనము నుండి, ఆ భయంకరమైన ఉగ్రత నుండి. ఎందుకంటే న్యాయాధిపతి, జడ్జి అయిన వాడే ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తీర్పు తీర్చి నిర్దోషులను రక్షించి దోషుల్ని శిక్షించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ విధంగా బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నా పర్లేదు, మత్స్య సంఘాల్లో దువ్వుతారు. మత్స్య సంఘాలకు దువ్వుతే బోల్డ్ మంది ఉంటారు ఇక్కడ. మీకు అర్థమైందా? 1996 నుండి బోల్డ్ మంది ఉండేవారు. ఇలాంటి మందిరాలు సరిపోవు. అందుకని తీర్పు అనేది కఠినంగా ఉంటుంది. తీర్పు అనేది ఎలా ఉన్నా పర్లేదులే, గుంపుంటే చాలులే. ఏమండి, ఏ విధంగా ఉన్నా పర్లేదమ్మా, ఆయన జాలి కార్యక్రమం కలిగిన పరలోకం తీసుకెళ్ళిపోతాడమ్మా. ఆయన ప్రేమామయుడు. మొన్న కావిడ ఫిలోమోన్ గారు ఆ మాటలిని, ఆ వర్తమానం వినట్టుంది. అయ్యా, మీరు ఇంత కఠినంగా చెప్తున్నారు కానీ యేసుప్రభు అలాంటి వాడు కాదయ్యా. ఏమండి, ఇలాగ దివారాత్రులు ప్రార్థన చేయకపోతే ఏర్పరచుకున్నాడు కాదంటావా అంటది ఆవిడ. ఈ వర్తమానం ఏంటి? కాబట్టి పిల్లలు బైబిల్ చెప్తుంది, అది ఆయన చెప్పాడు ఆ మాటలు. ఇక్కడ ఏది కూడా నా సొంతం చెప్పాల. హల్లెలూయా. నువ్వు మారాలి తప్ప, దేవారాత్రి ప్రార్థించే వధువుగా మారాలి తప్ప, నువ్వు మారాలి తప్ప, నువ్వు ఐక్య విచారాలు విడిచిపెట్టేయాలి తప్ప, నువ్వు తిండిపోతుగా ఉండకుండా ఉండాలి తప్ప, అది అభిమానం. దివారాత్రులు ప్రార్థన చేయు. ఏమండి, తిండిపోతానని మానవు, ఐక్య విచారాలు మాత్రం మానవు. మానకుండా ఏమంటారు చెప్పండి? ఇలాగపోతే ఎలాగా? ఎవరంటారు ఈ వాక్యం? ఏమండి, హల్లెలూయా. ఆయన వధువు వింటది. ఆయన వధువు బైబిల్లో ఏముంటుందంటే, రోమిలకు రాసిన పత్రికలో, ఆయన శేషించకపోయినట్లయితే అది సొదొమ గొమొర్రా వలె ఉంటుందని చెప్పాడు ఆయన. శేషమే రక్షించబడును. 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందిని కానాను తీసుకెళ్ళాడు అనుకోండి. కానాను ఎలా ఉంటుంది చెప్పండి? సొదొమ గొమొర్రాలాగా తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు ఉంటుంది సొదొమ కానాను. అందుకనే ఆయన శేషింపజేసి, అంటే తగ్గించేశాడు. ఆయన పనికిరాని వాళ్ళందరూ కూడా తీసివేయగా మిగిలిన వారినే కానాను చేర్చాడు. శేషమే రక్షించబడేది, కొద్ది మందే రక్షించబడేది. తిండిపోతులు రక్షించబడరు, ఐక్య విచారం కలిగిన రక్షించబడరు, గచ్చబొద్దల ముళ్ళ తప్పులు కలిగిన వారు రక్షించబడరు. ఎవరు రక్షించబడతారు? దివారాత్రులు ప్రార్థించేవారు. హల్లెలూయా. పట్టుదల కలిగి. అందుకనే క్రింద వచ్చిన కూడా ఏం చెప్తుంది ఒకసారి విచారం. కాగబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అది ఉందా నీకు? చేస్తున్నావు? నాకు ఆయన అంటే ప్రేమ. మా ఇంట్లో కూడా యేసుప్రభు క్యాలెండర్ ఉంది. ఏమండి,
ఆయన అంటే నాకు ప్రేమ. బైబిల్ కొనుక్కున్నా, ఆయన అంటే నాకు ప్రేమ. ఏమండి, ఇదిగో జేబులో సెల్లో ఆయన బొమ్మ పెట్టుకున్నా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటి ప్రేమ అని చెప్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ ఎల్లప్పుడూ ప్రార్థించడంలో చూయించు. నమ్ము ఆయన న్యాయాధిపతిగా వచ్చాడని. ఆకస్మికంగా భూమి అంతటి మీద కూడా నాశనం రాబోతూ ఉన్నదని. అదేదో ఇప్పుడు జరుగుతున్నవి శ్రమలు కావివి. సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటివి రాలేదని బైబిల్ చెప్తుంది. అలాంటి భయంకరమైన మోషే కాలంలో కంటే, ఏలియా కాలంలో కంటే ఇంకా భయంకరమని రాబోతున్నాయి భూమి మీదకి. దాని నుండి తప్పించబడలేదు ఎవరు అని అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు, ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు ప్రార్థించేవారు. తప్పించే వరకు, నువ్వు పైకి ఎత్తబడే వరకు, మధ్యాకాశంలో ఆయన కలుసుకునే వరకు కూడా ప్రార్థించడమే. అదే వాళ్ళే ఏర్పరచబడిన వారికి. హల్లెలూయా. తిండిపోతుల్ని, ఐక్య విచారాలు కలిగిన ఎవడు పెట్టుకోమన్నా నీ హృదయంలో? ఏమండి, నా రాజ్యమును, నా నీతిని వెతుకు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, నీకేమి కావాలో ఆయన ఇస్తాడు. నువ్వు అది చెయ్యవు, నువ్వు మారు, నీ స్వభావాన్ని మార్చుకో. రక్షణ కావాలి నీకు, ఐక్య విచారాలు విడిచిపెట్టవు. అయ్యే గుర్తుకొస్తున్నాయండి పదే పదే. మెయిన్ రోడ్ల బట్టలు, వస్తువులు, డబ్బులు, ఏమండి అయ్యే గుర్తుకొస్తున్నాయి పదే పదే. వాటి గురించే బాధ. అవి లేవే, ఇవి లేవే. నీకేమి కావాలో నీ తండ్రికి తెలియను. నా రాజ్యమున, నా నీతిని మీరు మొదటగా వెదుకుడి. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, అందుకనే ఆయన తన రాజ్యముతో వచ్చాడు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ప్రార్థన, మాట ఎందుకు, క్రియను సమస్తము ఆయన నామ పేరును చేయడని బైబిల్ చెప్తుంది. నేను ఒంగోలులో స్కూల్లో పనిచేసే రోజులు రాత్రింబగళ్ళు ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం, రాసుకోవడం, హల్లెలూయా, ఏదైనా చదవడం. ఏమండి, హల్లెలూయా. ఉగ్రతుండి తప్పించడానికి న్యాయాధిపతి వచ్చాడు. అందుకని జరగబో వీటి నెలను, అంటే జరగబో నాశనా నుండి తప్పించుకోవడం. ఎందుకంటే వదిలివెత్తబడిన తర్వాత భూమి మీద ఉండేది ఇక నాశనమే. ఆ నాశనా నుండి తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మనిషి కుమారుడు నిలబడుకు శక్తి గలవారు జరగబో నెలను తప్పించుకొని ఆయన ఎదుటి నిలబడుకు శక్తి గలవారగినట్లు ప్రార్థన. నిలబడుకు కావలసిన శక్తి ఎక్కడ దొరుకుతుంది? ప్రార్థన. ప్రార్థించేవారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే వస్తే పరిశుద్ధాత్మ నింపుదల వస్తుంది. నీకు ప్రార్థన మీద మనసు లేదు. హల్లెలూయా. తిరుట, త్రాగుట, అమ్ముట, కొనుట, కట్టుట, నాటుట, కోయిట, పెండ్లిళ్ళు, చదువు గమ్మరలాగా అయిపోయింది. నువ్వు కూడా అదే మనసు కలిగి ఉంటే ప్రమాదమే. అక్రమ సంబంధాలు ఈ మధ్య ఏమైపోయినాయి చెప్పండి? సహజీవనాలంట. పెళ్ళిళ్ళు కాకముందే సహజీవనం, పెళ్లి కాకముందే కలిసి జీవించడం. ఏమండి, అక్కడెక్కడ దాంతో పాపము, అక్రమము,
సమస్తాన్ని కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. ఆ నాశనాన్ని తప్పించడానికే ఆమె యొక్క ప్రార్థన. ఆమెకి న్యాయం తీర్చాలని, లోకమును నాశనం చేయాలని, నాశనం చేయబోయే ముందుగా నిన్ను తప్పించాలని ఆయన వచ్చాడు. తప్పించుకోవాలంటే ప్రార్థనే మార్గం. హల్లెలూయా. ఎవరు చేస్తారయ్యా? నువ్వు చేయకపోవచ్చు. ఏర్పరచబడి, ఎందుకంటే నువ్వు ఏర్పరచబడలేదు కాబట్టి. ఏర్పరచబడిన వధువు చేస్తే ఆమెను అందుకే ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మరి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? జరగబోయేటెనలను తప్పించుకుని నిమిత్తము వెలుగుగలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడి. వింటున్నావు ఆ మర్మాలు? తెల్లవారుజాము ఎక్కువ చుక్క వాక్యము. తీర్పు దినములో ఉన్నాం. ఇది భూమి మీదకి ఒక్కరితో రాబోతుంది, అంత అర్థమైపోతుంది అంటున్నావు. మరి ప్రార్థన ఏది? దివారాత్రి ప్రార్థన ఏది? అన్నీ ఉన్నాయి మనుషులకి, ప్రార్థన లేదు, అవసరమైంది లేదు. అదే కొదువుగా ఉంది నీలో. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి నీకు, ఏమి లేదు. ఎల్లప్పుడూ ప్రార్థన లేదు. ఏడతాగా ప్రార్థన చేసుకోమని, దివారాత్రులు ప్రార్థించమని. ఎలా ప్రార్థన చేయకపోయినా పర్లేదులే అనుకుంటే ఎల్లప్పుడు ప్రార్థన చేయని చెప్పాల్సిన పని లేదు. అందువల్ల ఎవరు తప్పించుకుంటారంటే నాశనాన్ని నుండి తిండిపోతులు కాదు, ఐక్య విచారాలు కలిగిన వాళ్ళు కాదు, వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, నరహంతకులు కాదు, కోపిష్టులు కాదు, పగ కలిగిన వారు కాదు. ఎందుకంటే ఆయన పగ తీర్చుకోవడానికి వచ్చాడని చెప్తుంది బైబిల్. కాబట్టి నేను రాత్రి ప్రార్థన ఉందా నీకు? ఆలోచించి విసుగక నిత్యము ప్రార్థన చేసే వధువుకి న్యాయం తీరుస్తానని చెప్పాడు ఆయన. వాళ్ళే ఏర్పరచబడిన వారని చెప్పాడు. తప్పించుకోవాలంటే ప్రార్థన. బైబిల్లో తప్పించుకున్నారంటే ఆయన ఉగ్రత నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి తప్పించుకునే వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులు. ప్రార్థించి వారు రక్షించబడతారన్నది బైబిల్. హల్లెలూయా. ప్రార్థించాలేని మా జీవితం పాపములో పాడి పోకుండాను, మా జీవితం పాపములో పాడి పోకుండాను, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించా నేర్పించు యావే. పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించా నేర్పించు యావే. ఎస్సే మారే తోటలో ప్రార్థించా నేర్పించితివా. హల్లెలూయా. అందుకే మెస్సీ ఏం చెప్పాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి మీ ప్రార్థన చేయడి. చాలా మంది ఆయనకు దూరం అయిపోవడానికి కారణము శోధనల్లో, నిందలలో, అవమానాల్లో, శ్రమలలో ఆయన విడిచిపెట్టేసి లోకంలో అనేక మంది కలిసిపోవడానికి కారణం ప్రార్థన లేకపోవడం వల్లే. అర్థమైందా? యోబు ఎందుకు నిలబడ్డాడండి? ప్రార్థనాపరుడు అతడు. శోధనలో నిలబడ్డాడు. మెస్సీ అదే మాట చెప్పి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మేలుకు కలిగి మీరు, ఇంకా అన్నీ తెలుసు. బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ వచ్చిన ఉందో ఏంటో తెలుసు, కానీ నడవడం ఉండదు, జీవితంలో ఉండవు.
అప్పు చెప్పడానికే. అర్థమైందా? హల్లెలూయా. యోబు మొదటి రాకడను చూశాడు, రెండవ రాకడ చూశాడు. అర్థమైందా? యోబు మెస్సయ్య వలె శోధించబడ్డాడు. అర్థమైందా? అలాగే యోబు రెండవ రాకడలో ఆ శరీరము మార్పు చెందింది. అది రెండవ రాకడకి ఛాయిగా ఉన్నాయి. హల్లెలూయా. కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు అతను. అదే స్వస్థత. హల్లెలూయా. అదే ఆరోగ్యము. కోల్పోయిన వాటిని కూడా తిరిగి మళ్ళా పొందుకున్నాడు సెకండ్ కమింగ్లో. సుడిగాలి ఆయన ప్రత్యక్షమై, అలాగే ఇప్పుడు కూడా ఆదాము వల్ల మనం కోల్పోయిన దాని అంతటిని కూడా మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన రెండవసారి వచ్చాడు. స్వాస్థ్యమును తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన. అందుకని ఈ విధవరాలు లేకపోతే వధువు, ఆమె అపవాది శోధించిన, ప్రతివాది శోధించిన, శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన ఆమె పడిపోకుండా ఆమె నిలబడ్డానికి కారణము, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కారణము ప్రార్థన. యోబుపై ఎందుకు పడిపోలేదయ్యా? ఎందుకు సర్వశక్తి మంత్రిగా దూరం కాలేదు? అదే నీకు అలాంటి శోధనలు వస్తే, అలాంటి ఒడుగులు వస్తే ప్రార్థన చేస్తాడు. మాకు చాలా అన్యాయం చేశాడు ఆయన, మాకు చాలా దుర్మార్గం చేశాడు, చాలా కష్టాలు పెట్టాడు సర్వశక్తి మంత్రులు, మాకు నష్టాలు పెట్టాడు ఆయన అని అందరికీ ఆయన గురించి చెడుగు చెప్తాడు. మెస్సయ్య గురించి ఏం చెప్తావు చెప్పండి? చెడుగా. ప్రార్థన. అపవాదిని జయించాలంటే, యోబు వలె అపవాదిని జయించాలంటే, శోధనలో పడిపోకుండా ఉండాలంటే, నీ శరీరం రూపాంతరం చెందాలంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఏదో నటించు ప్రార్థన కాదు. అది నిన్ను ఉగ్రతుండి తప్పించే ప్రార్థన. అది నిన్ను తప్పిస్తుంది. అందువల్లే జరగబో వీటన్నింటిని తప్పించుకునే నిమిత్తమై మెలుగుగలిగి ప్రార్థన చేయడి. హల్లెలూయా. ప్రార్థించలేని వాళ్ళు ఏమైపోతారో? పడిపోతారు. పాపంలో పడిపోయారు చాలామంది. యెహోషువ, కాలేబులు శోధనలో నిలబడడానికి ప్రార్థన కారణం. మిగతా వాళ్ళందరూ ఎందుకు పడిపోయారు? పాపంలో పడిపోయారు, అబద్ధాల్లో పడిపోయారు, దొంగతనాల్లో పడిపోయారు, వ్యభిచారంలో పడిపోయారు, లోక స్నేహాల్లో పడిపోయారు. ఎందుకు పడిపోయారు వాళ్ళు? ప్రార్థన లేదు వాళ్ళకి. ప్రార్థన అనేది లేదు. ప్రార్థన లేని వాళ్ళే పాపంలో పడిపోతారు, చెడుతనాల్లో పడిపోతారు, వీడియో గేముల్లో పడిపోతారు, సెల్ ఫోన్ మాయలో పడిపోతారు. సెల్ ఫోనే వాళ్ళకు లోకం. సెల్ ఫోన్ అనేది నీ ప్రార్థనా జీవితాన్ని ఆరిపేస్తుంది. అవసరమైనంత వరకు వాక్యము నిమిత్తమై దాన్ని ఉపయోగించుకో. ఆశీర్వాదమే. కానీ నువ్వు వేరే విధంగా ఉపయోగించావు, అది నీకు శాపమే. నన్ను చూసుకొని కొన్ని ఇబ్బంది పెడుతున్నారని పిల్లలకు కూడా కొనిచ్చాం, లేదా ఆత్మా నన్ను చూసుకోనికుండా అడుగుతున్నారు. అర్థమైందా మీకు? వాటికి మాత్రం ఇన్ని వేలైనా పెట్టి ఏమండి కొనేస్తారు. అవేమి నీ ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఆరిపేస్తాయి. మానసిక రోగులుగా మారిపోతుంటారు. సెల్ ఫోన్ వల్లే మానసిక రోగులుగా అవి ఇవి చూసి వాటి గురించి బాధపడుతూ, వాటి గురించి ఆలోచిస్తూ మానసిక రోగులుగా, మనశ్శాంతి లేని వారుగా, సంతోషము లేని వారుగా కృంగిపోతూ ఉంటారు వాటిని చూసుకొని. ఏమండి, ఇన్ని సెల్లు ఎందుకమ్మా అన్నాం అనుకోండి, మా అబ్బాయి నన్ను చూసుకొని ఇవ్వట్లేదు పాస్టర్ గారు, మా అమ్మాయి నన్ను చూసుకొని ఇవ్వట్లేదు పాస్టర్ గారు, మా చిన్న అమ్మాయి మమ్మల్ని చూసుకొని ఇవ్వట్లేదు పాస్టర్ గారు.
నన్ను చూసుకొని ఇవ్వట్లేదు, అస్తమానం లాగేసుకుంటుంది. అందుకని కొన్నామండి. వాళ్ళ ఇంటిలలో ఏం ప్రార్థన ఉంటుంది? అన్ని సెలవులు ఉంటే ఏం ప్రార్థన ఉంటుంది చెప్పండి? సమయం అంతా వాటికి సరిపోతుంటుంది. అవి చూసినంత సమయం ప్రార్థన చేస్తున్నావా ఆలోచించుకో. అంటే అన్నారని అంటారు, కానీ అవి గంటల తరబడి చూస్తుంటామే, మరి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావా? నిద్ర లేవగానే బైబిల్ ఎక్కడుందని చూడడం, చెల్ల ఎక్కడుంది, అదేదో దుప్పటికని దూరిపోయి కనపడలేదనుకోండి, చెల్ల ఎక్కడుంది, ఇక్కడ ఉండాలి కదా. అది కనపడకపోతే ఎంత కంగారో, ఎంత భయమో. దానికి ఏదైనా అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నిమిషాల మీద బాగు చేయించాలి. లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. అడిగిన వెంటనే ఏమండి అంత ఇంపార్టెంట్, అంత అవసరం. మరి ప్రార్థన నిద్ర లేకుండా బైబిల్ కనపడలేదే, ఏనాడన్నా నీ నోట్లో అన్నావా అలాంటి మంచి మాటలు, పాపం మాటలు అంటావు, కానీ బైబిల్ కనపడలేదే. చదువుకుందామంటే నిద్ర లేచి బైబిల్ చదివే అలవాటు ఉందా నీకు? ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా నీకు? చాలా చూసుకునే అలవాటు. మా అమ్మ కూడా ఏమందాం, మా అమ్మ కూడా చూస్తుంటుంది, మా నాన్న కూడా చూస్తుంటారు. మా నాన్నకు వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అదే పని. వాక్యం నిమిత్తము, బైబిల్ నిమిత్తము తప్పని ఎవరు చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు దివారాత్రులు రాత్రి బౌలు లైట్ వేసుకొని లైట్ ఆపేసుకొని దివారాత్రులు దీనితో గడుపుతుంటారు. వాళ్ళకి సెల్ ఫోనే భర్త, సెల్ ఫోనే భార్య, సెల్ ఫోనే పిల్లలు, ఇంకేం పట్టించుకోరు. సెల్ ఫోన్నే పట్టించుకుంటుంటారు. సెల్ ఫోన్ మీద ఉన్న ప్రేమ ఏటి మీద ఉండదు వీళ్ళకి. నిజమైన వధువు ఆయన కోసము దేనినైనా ప్రక్కన పెడతాయి. హల్లెలూయా. ఆ భర్త కోసము, ఆ మెస్సయ్య కోసము, ఉగ్రతుడు తప్పించుకోవడం కోసము, ఆ రక్షణ కోసము ఇలాంటి సెలలైనా పక్కన పెట్టి దివారాత్రులు ప్రార్థించేది ఆయన వధువు. హల్లెలూయా. చూడండి ఆదికాండము 19వ అధ్యాయంలో అలాగే తీర్పు తీర్చడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన. ఆదికాండము, ఎందుకంటే ప్రార్థన వలన నీకు ఆయనకి మధ్య సహవాసం పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది, సంబంధం పెరుగుతుంది. పంతొమ్మిదవ అధ్యాయము 15వ వచనం మీరు ఒకసారి చదువు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషిక్షలో నశించిపోకుండా నీ భార్యను నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యావే కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని తీసుకొని చూడండి వాళ్ళని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము. హల్లెలూయా. పిల్లరా, బ్రదర్ గారు ఏం చెప్పారంటే 3 నాశనాలు నో కాలంలో. వాళ్ళు ఓడ లోపలికి వెళ్ళారు, తర్వాత నశించింది. లోతు కాలంలో సొదమ వెలుపలికి వెళ్ళారు, తర్వాత సొదమ గొమొర్రా నాశనమయ్యాయి. ఇప్పుడు మనము
పైకి వెళతాం. ఆయన ప్రశ్న హల్లెలూయా. పెండ్లి విందులోనికి ప్రపంచంలో ఉన్న వధువు మొత్తము కూడా మధ్య ఆకాశానికి. ఆ పైకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళడం కాదు, నడుచుకుంటూ వెళ్ళారు 8 మంది వాళ్ళకి. ఏమండి, వీళ్ళు కూడా నడుచుకుంటూ స్వతమే వెలుపులకు వెళ్ళారు. ఇప్పుడు మధ్య ఆకాశం నడుచుకుంటూ వెళ్తావు నువ్వు, మరి ఎలా వెళ్తావు? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ప్రార్థనే నిన్ను తీసుకెళ్తుంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మీయందల ఆనందము కలిగి ప్రార్థిస్తూ ఉన్నవారు మాత్రమే ఆకస్మికంగా కరుణెప్పాడు సమయంలో శరీరం మారి వెళ్ళిపోద్ది. ఆయన నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేదు కానీ 7వ ముద్రలో వధువు తెంచబడుతుందని చెప్పాడు. అది చెప్పడానికి సమయం లేదు, చెప్పడం లేదు. కాబట్టి పిల్లారా, ఏదో వస్తున్నాను వెళ్తున్నాను, క్రియలు ఉన్నాయి కదా, మంచిదే. ఈ క్రియ ప్రార్థన. బ్రహ్మ గారు అంటారు, మనకు సర్వశక్తిమంతుడు ఇచ్చినటువంటి బలమైన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా సాతానుని జయించడానికి ఉందంటే అది ప్రార్థన అని చెప్పాడు. హల్లెలూయా. ఆయుధము ద్వారా సాతాను నువ్వు చితకదొక్కగలవు, జయించగలవు, లోకాన్ని జయించగలవు, లోకాన్ని విడిచిపెట్టగలవు, ఉగ్రతను తప్పించుకోగలవు. హల్లెలూయా. ఆ ప్రార్థనకు దూరం అయిపోయి తింటూ తిరుగుతూ, ఏమండి, ఎక్కడైనా కొత్తగా బండి ఓపెన్ చేశారు కూడా బిర్యానీ కొట్టు వెళ్ళడం, ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి వెళ్ళడం, బట్టల షాపులు తీసారనుకోండి వెళ్ళడం. అంటే కొనకపోయినా చూసొద్దామని, టేస్ట్ చూద్దామని. అర్థమైందా? వీటి మీద ఉన్న ఆసక్తి నీకు ప్రార్థన మీద ఉందా? అవసరమైతే వెళ్ళొచ్చు. భార్య, భర్త, పిల్లలు చక్కగా ప్రేమగా ఉండి, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండి చక్కగా ఆ కుటుంబంతో ఏకముగా కూడి దివారాత్రులు ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడంటే తిరుగుటకు, త్రాగుటకు, ఏమండి, ఊరి మీద తిరగడానికి, గాలికి, అలాగేలాగా ఏం పని ఉంది కాబట్టి అందుకని ఏం తోచక తిరుగుతున్నాం. అలాగా ఊరి మీద వదులుతారు యుద్ధుల్ని, ఆపశక్తులు. ఇక్కడే ఉంటారో తెలియదు, బాగా బలిసిపోయి ఉంటాయి. ఏమండి, వాడిని వదిలేస్తారా యుద్ధని? అది ఏం చేస్తాను చెప్పండి? గోడ కంకించిన కాగితాలు తింటాం, ఆయన తొక్కలు తింటాం, రోడ్డు మీద పడేది తినేసి. మనము అలాగుండకూడదు. అయినా మనుషులు. హల్లెలూయా. ప్రార్థన. కుటుంబాన్ని ప్రార్థనలో నడుపుకోవాలి. పురుషుడు ఏం చేయాలి చెప్పండి? తన కుటుంబాన్ని ఆయన సెల్ ఫోన్ పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటాడు. ఇంకేం నడుపుతాడు? బద్ధకం, నిర్లక్ష్యం, సోమరిపోతాను. పిల్లారా, ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే కాలి నడకన కాదు, శరీర మార్పు ద్వారా పైకి వెళ్తారు. ఆ మార్పు కలిగేది వాక్యం విని ఆ విధంగా ప్రార్థించుకుని దివారాత్రులు ప్రార్థించడం ద్వారానే ఆ శరీర మార్పు జరుగుతుంది. శరీర మార్పు జరగకపోతే నీ హృదయంలో నీవు దోషిగా ఉండవు కాబట్టి జరగదని. ఏదో ఒక వాక్య విషయంలో దోషిగా ఉండవు. అందుకని వాక్యం వినాలి. వెళ్ళకపోతే ఏమైందేంటి? ఎందుకు దివారాత్రులు వాక్యం ధ్యానించమన్నాడు ఆయన? పని పాటలేక. దాన్ని ఏమైనా సీరియస్ తీసుకుంటావా?
వాక్యాన్ని సీరియస్గా తీసుకో. దాన్ని సీరియస్గా తీసుకొని దివారాత్రులు వాక్యం వినాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నా ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండాలి. అది సీరియస్గా పాటించం. ఎవరినేదో అన్నారనుకోండి సీరియస్గా తీసుకుంటాం. ఎవరు శ్రమ పెట్టారనుకోండి సీరియస్గా తీసేసుకుంటాం. ఎవరు తప్పులు దొరికినాయి అనుకోండి క్షమించం, సీరియస్గా తీసుకొని ముఖం ఇలాగా పెట్టుకుంటాం అనమాట. మిరప తోటలో పెట్టే పెడతలాగా. ఏమండి దిష్టి బొమ్మలు పెడతారు మిరప తోటలో, మాకు గుంటూరు ఒంగోలు సైడ్. ఇక్కడేమో తెలియదు. కొండ తీసుకొని సున్నం పూసేసి పెద్ద పెద్ద కళ్ళు పెట్టి పెద్ద పెద్ద మీసాలు పెట్టి గడ్డితోటి చేతులు ఇవి పెడతారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అలా చూస్తుంటాయి. నువ్వు కూడా అలా ఆళ్ళ మీద పెట్టుకొని ఏదో ఒకటి ప్రార్థన మానైనా చాలు, ప్రార్థన మానేసి మరీ పెట్టుకొని కూర్చొని ఉంటాడు. చూస్తుంటాడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని. ఇలాగుంటే నువ్వు చేరవు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఎలా ఉన్నా చేరే పని అయితే ఈ వర్తమానం అవసరం లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా వెళ్తాం కాబట్టి. ఇలా ఉంటేనే వస్తానని చెప్పాడు ఆయన. ఆ అజ్ఞాతక్రమే పాపము అని చెప్పాడు ఆయనతే. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుంటే ప్రేమ అని చెప్పాడు అంతే. నీలో ఆయన ప్రేమ ఉంటే, ఆయన ఆత్మ ఉంటే ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఆ విధవరాలు వలె నీకు కూడా న్యాయమో జరుగుతుంది. అందులో ఏర్పరచబడిన వారిని విధవరాలతో పోల్చి. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. ప్రార్థన చేస్తున్నావో లేదో. వింటున్నాను, ఇది వెళ్ళిపోతున్నాను, అంత అవసరం ఏముందలే, మా ఆయన నేను సంపాదించుకుంటున్నాం, బాగానే జరిగిపోతుంది, ఇబ్బంది ఏముంది, అంత అవసరం ఏముంది. పరలోకతే మనకేదో బాగా ఇబ్బందులు ఎన్ని అవసరమైతే అప్పుడు పరలోకం గురించి ఆలోచించాలి, కానీ అంత అవసరం ఏముంది ఏమండి? అందువల్ల నీకు సుఖంగా ఉంది, ఈ లోకం బాగుంది, నీకు అన్ని ఆసామాలి సామాన్లన్నీ కొనుక్కున్నావు, అన్నీ ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇంకా అన్నీ బాగున్నాడు, పరలోకం ఎందుకు మనకి? ప్రార్థన ఎందుకు? ప్రమాదంలో పడతావు సుమా. ప్రార్థన. హల్లెలూయా. ఉదయం మనం నేర్చుకున్నాం. అనే భేదములు కలుగు చేసాడు. భేదములతో ఉన్నటువంటి మట్టి ఇనుము పసకుండా ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేయబోతున్నాడు. చేతి సహాయం లేకుండా తీబడిన రాయి వలె ఆయన వచ్చి, అదే రాయి మనకి మరి ఎన్నడికి నాశనము కలిగినటువంటి ఆ రాజ్యముగా మనకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మరి దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. ఎల్లప్పుడు ప్రార్థన చేసుకోమని నేను కావిడతా అంటే ఆవిడ ఏమంటాడు తెలుసా? ఎల్లప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఏముంటుంది పాస్టర్ గారు? ఏముంటుంది ఎల్లప్పుడు ప్రార్థన చేసుకోవడానికి అంటుంది ఆమె. అర్థమైంది ఆమెకి? వధువుకు తెలుసు ఆమె వాక్యం వింటది కాబట్టి దానికోసం ఆమె ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. ఆయన ఇచ్చే వరకు, శరీరం మార్చే వరకు, ఒకరితో తప్పించే వరకు కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. హల్లెలూయా. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం.